అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అనుభవాన్ని మించిన పాఠం లేదు, కాలాన్ని మించిన గురువు లేడు. జీవితం ఓ యుద్ధరంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు గెలిచినట్టే. నీకు తగిలే ప్రతి దెబ్బ నువ్వు నేర్చుకోవలసిన పాఠమే. దానిని నీకు చెప్పే ప్రతి వ్యక్తి ఒక గురువే. వ్యక్తిని మరిచిపో, కానీ పాఠం గుర్తుంచుకో. ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నీ చిన్ని కన్నుతోనే చూడగలవు. అలాగే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్కార్యాన్ని అయినా సాధించగలవు. పని జరిగిన తరువాతనే ఎవరికైనా చెప్పాలి, లేకుంటే ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషాల వలన మనకి జరగవలసిన పనులు చెడిపోతూ ఉంటాయి. నీ బలం, నీ బలహీనత రెండూ నీ ఆలోచనల నుండే మొదలవుతాయి. కాబట్టి నీ ఆలోచనల పట్ల జాగ్రత్త వహించు. కాలమే అన్నిటికంటే శక్తివంతం, దీనికి తిరుగులేదు. వయసు అయిపోయి బక్కచిక్కి నీరసించిన సింహం వయసులో ఉన్న కుక్కకి కూడా భయపడుతుంది. ఇక్కడ వయసు అంటే కాలం అని, అది మనదైనప్పుడే మనకి విలువ. ఆలోచనలు నీ స్థాయిని తెలియజేస్తాయి, మాటలు నీ మెచ్యూరిటీని తెలియజేస్తాయి, ప్రవర్తన నీ అనుభవాన్ని చెబుతుంది, సమయానికి తగ్గ మౌనం పైవన్నీ నీకు ఉన్నాయని చెబుతుంది. ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు, విలువలు లేని వ్యక్తికి సొసైటీలో గౌరవం ఉండదు. నువ్వు విజయం సాధిస్తే నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వంటే ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఓడిపోతే నీ ఆప్తులు ఎవరో నీకు బోధపడుతుంది. మీ పక్కనే ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మనసులో ఉన్న బురదని వాళ్ళ నోటితో కక్కుతారు. దానిని మీరు తలకెక్కించుకొని మైండ్ పాడు చేసుకొని సమయం వృధా చేసుకోకండి. నీ చుట్టూ ఉన్న సమాజం ముద్ర నీ మీద పడితే నువ్వు బలహీనుడు అని అర్థం. అదే నీ ముద్ర సమాజం మీద నువ్వు వేయగలిగితే నువ్వు బలవంతుడు అని అర్థం. గొప్పలు చెప్పుకోవడం అనేది మందులేని గొప్ప జబ్బు. ఈ జబ్బుకి మందు కాలమే ఇస్తుంది, సమయం చూసి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. నీ సంకల్పం కార్యరూపం దాల్చలేని నాడు అది నూనె లేని దీపం వంటిది అవుతుంది. మసి తప్ప వెలుగు ఉండదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలైతే అల్పులు కూడా నీ మీద పెత్తనం చేస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ నిన్ను నియంత్రించడం మొదలు పెడుతుంది. ఎద్దుకు ఎదురుగా, గుర్రానికి గాడిదకి వెనుకగా, మూర్ఖునికి అండగా ఎప్పుడూ నిలబడకూడదు. ఒక పనిలో నీవు ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ పని నీకు ఇష్టమైనది అయి ఉండాలి. జరిగిపోయిన కాలం మీది కాదు, వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నో ఉపయోగించుకోండి. తెర మీద నటించే కళాకారులకు చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ నిజ జీవితంలో వాళ్ళకంటే గొప్ప మహానటులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కాకపోతే వాళ్ళు కళాకారులని తెలుసుకోవడానికి నీకే చాలా సమయం పడుతుంది. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో 4 కుక్కలు చుట్టుముట్టినప్పుడే మనిషికి రాయి విలువ ఏంటనేది తెలుస్తుంది. నువ్వు నడిచే దారిలో మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ నీ గమ్యాన్ని చేరుకోలేవు. లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు. లక్ష్యం లేనివాడు వజ్రాయుధాన్ని కూడా గడ్డిపరకలాగే పక్కన పడేస్తాడు. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావలసింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏమి జరిగినా చూసుకుందామని ధైర్యంగా తెగించి బ్రతకండి.
నీకు మనశ్శాంతి కావాలంటే నీ పని తప్ప ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. మనీ సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. పక్కవాళ్ల జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ల జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. అందరికీ నచ్చేలా బ్రతకడం దేవుళ్ళ వల్ల కూడా కాలేదు. నీ వల్ల ఎలా అవుతుంది? ఎవరి కోసం నువ్వు బ్రతకటం లేదు, నీ కోసం నువ్వు బ్రతుకు. నీకు ఏది మంచిదో నీ మనసుకు తెలుసు, కానీ ఆశలు భయాల వలన నువ్వు పొందాల్సిన దానికై నువ్వు చేసే ప్రయత్నం సన్నగిల్లుతోంది. అన్నీ తెలుసుకున్న నాడు నీ ఎమోషన్ని దాటి అనుకున్నది చేయగలవు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. ధర్మంగా ఏదైనా సంపాదించు, అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది. అధర్మంగా ఎంతైనా సంపాదించు, అది నిన్ను ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ప్రపంచాన్ని మార్చటం నీ చేతిలో లేదు, కానీ నిన్ను నువ్వు మార్చుకోగలగటం అన్నిటికన్నా ముఖ్యం. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని మనకు ఎక్కువగా ఇచ్చేది మనం ప్రేమించిన వారే. ఓ 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు సన్యాసులు ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలనిపిస్తుంది. రాజకీయ నాయకుడు ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకి అపనమ్మకం ఉంటే శత్రువు బలం పెరుగుతుంది. నీకు నేను ఉన్నాను అని చెప్పడానికి ఇది చాలా చిన్న మాటే, అయినా ఎందుకో చెప్పాల్సిన వాళ్ళు చెబితే చెప్పలేనంత ధైర్యం వస్తుంది. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. పోరాటంలోనైనా మృత్యువులోనైనా మీ శక్తినే నమ్ముకోండి. ప్రపంచంలో పాపం అనేది ఉంటే అది మీ బలహీనత మాత్రమే. నువ్వు భరించలేని దుఃఖంలో ఉన్నప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళ విలువ, అలాగే వాళ్ళ నిజ స్వరూపాలు కూడా అర్థం అవుతాయి. లైఫ్లో సంతోషం కావాలంటే నిన్ను నీవు ప్రేమించు. సంతోషమే నీ జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. కుటుంబం ఒక వయసు దాకానే నీకు అన్నీ ఇస్తుంది. తరువాత నువ్వే కుటుంబానికి అన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే నువ్వు చేతగాని వాడివి అనే మాట నీకు అడవిలో తిరిగి పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాళ్ల నీడని కూడా నమ్మకూడదు. డబ్బు జీవితాలని నడిపిస్తుంది, జీవితం డబ్బు కోసం నడుస్తుంది. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. నీతో సహా నీ కంటికి కనిపించేది అంతా ఒకరోజు నశించిపోయేదే. భ్రమలో బ్రతకకు. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి